మరి ఇప్పుడు ఏపీలో రాబోయే 3 నెలల్లో అయితే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో, ఇప్పుడు ప్రభుత్వం మారితే బావుంటుందా? అదే ప్రభుత్వం కంటిన్యూ అవుతే బావుంటుందా? అదే ప్రభుత్వం కంటిన్యూ ఉంటేనే బాగుంటది. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు అయ్యిస్తున్నావు, ఇయ్యిస్తున్నావు, వీళ్ళకి దోషిపారణ అవుతున్నావు, శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఈయన 3 సిలిండర్లు గ్యాస్ ఫ్రీ అంట, బస్సులో ఫ్రీ అంట. ఇన్ని ఫ్రీలు అయితే ఆడాళ్ళ ఫ్రీ అయితే మగాళ్ళకి కూడా ఫ్రీ అయితే బాగుంటది కదా. దేశం ఎడిదిరిగి శ్రీలంక అవుతుంది కదా. ఎడిదిరిగి ఇప్పుడు ఈయన శ్రీలంక అంటున్నాడు అండి. ఆయన ఇచ్చే పథకాలు జేబులో ఇస్తాడా? మామూలు మీరు చెప్పండి. ఆ కొడుకు ఎర్ర బుక్ ఎవడన్నా రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తాడు. ఎర్ర బుక్ ఏందండి? ప్రజలు వ్యవహారం తెలుసుకొని ఎవడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అవి తెలుసుకొని వచ్చి రేపు గెలిచినాక అది గెలిచి ఏడితే కష్టకాలంలో తెలిసిద్ది. అసలు నువ్వు రావడంతోనే రెడ్ బుక్ అంటే ఏం చేయాలి? అది బడిచి ఎక్కడ పెట్టుకోవాలి ఆ రెడ్ బుక్ని? శ్రీలంక అన్నాడు. ఇప్పుడు నేను ఈ పథకాలను ఇస్తున్నాను, కర్ణాటక ఇస్తున్నారు, తెలంగాణలో ఇచ్చారు, నేను ఇస్తున్నాను అన్నాడు. జగన్ కూడా ఫ్రీ అని మొత్తానికి ఫ్రీ అనాలి ఆ లెక్కలో. అంటే అలా ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. అంతకుముందు అన్నాడు కదా సోమరిపోతులు చేస్తున్నావు అని చంద్రబాబు. మరి ఇప్పుడు జనాన్ని ఆడాలని ఫ్రీ బస్ అంటే మగాళ్ళు ఓటు వేయట్లేదా? మామూలుగా చదువుతున్నాను నేను. మగాళ్ళు ఓటు వేయట్లేదా? స్కూల్ పిల్లలు వేయట్లేదా? అంటే మగవారికి ఇప్పుడు వాడు ఎర్ర బుక్ తీసుకుని నేను వాళ్ళని పెట్టిస్తానని పైపులకి చదువుతున్నాడు. కానీ నేను మొన్నే చెప్పాను, ఎన్ని ఎక్కించి మేము మీ పేర్లు అన్ని ఎక్కించి ఎస్పీలు, ఎస్ఐలు, అధికారులందరినీ తీసుకెళ్ళి దాంట్లో ఎక్కిస్తాను అన్నగా. శ్రీలంక ఎవరు చూసేసి నువ్వు మీరు చెప్పండి. ఈయన జనానికి పేదాళ్ళందరికీ పిచ్చి డబ్బు ఎక్కడ తెస్తున్నాడో కానీ ఆ డబ్బు చూస్తే కళ్ళు తిరిగి మెంటలెక్కింది. అసలు నాకైతే అనిపిస్తుంది చంద్రబాబుకే మెంటలెక్కి శ్రీలంక ఇది అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ తెచ్చేస్తాడు మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసినాక అక్కడ చేయకపోతే ఓట్లు వేయరండి ఆడాళ్ళు. అంతమంది గ్యారంటీ ఏం లేదు. ఎవడైనా ఫ్రీ అంటే మరి తెలియదు ఏముంది. ఉచితంగా భోజనం పెడుతున్నారంటే వేల మంది వస్తారు. డబ్బులు పెట్టుకోవాలంటే కొనలేం కదా. కొనరు, అందరూ ఇష్టబుద్ధిగా కొనరు. ఫ్రీ అంటే అందరూ దారిని పోయేవాడు కూడా బండి ఆపేది తిని వెళ్తాడు. అట్టనే ఉచిత వైద్యం చదువు అందితే చాలు అంటున్నారు కదా. అబ్బా ఇవాళ 25 లక్షల రూపాయలు నిన్న తంచి 25 లక్షలు ఆరోగ్యశ్రీ కాయతకు మరి చూపించుకొని హాస్పిటల్ పోయి తిరగకుండా ఎవడింటో డబ్బులు పెట్టి ఎవడు చేస్తాడు. మనం కొద్ది శాఖలు ఉంటుంది. నాకు ఆరోగ్యం అంటలేదు. 4 సార్లు తిరిగి నేను ఆరోగ్యశ్రీ కాయతకు మీద వైద్యం పొందుతున్నా. అంటే ఇంతకు ముందు మనకి చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు అనేవి అయితే ఏర్పడ్డాయి. అన్న ఏదో పాపం బిచ్చగాళ్ళ కన్నా అన్న క్యాంటీన్లు ఇప్పుడు ఎందుకు వ్యర్థ ప్లేసులుగా మారాయి అనుకుంటున్నారు? వాడు పెట్టింది ఈడిది ఇస్తాడు, ఈడిది పెట్టింది అడి చేస్తాడు. మనకి తెలియదు ఏముంది. అసలు ఎంత డబ్బు ఇస్తాడు? ఈ డబ్బు వాడు అన్నం పెడితే 5 రూపాయలకి అన్నం పెడతాడు. ఎంత డబ్బు? పేదాళ్ళ పిల్లలు చదువు లేదండి. ఆ స్కూళ్ళు చూడండి, ఒక్కసారి కళ్ళు తిరిగిపోతాయి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అసలు ఏం బళ్ళు అండి అయ్యి. అసలు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ కూడా. మరి ఇన్ని డెవలప్మెంట్లు చేసినా మరి ఉద్యోగ అవకాశాలు లేక వలస ఎందుకు వెళ్ళిపోతున్నారు విద్యార్థులు? రావాలంటే కంపెనీలు రావాలంటే అమరావతి బ్రహ్మావతి చేసి మాట్లాడితే సింగపూర్. ఇప్పుడు నేను చెట్టు కింద ఉంటున్నాను అన్నాడు. తెలంగాణ నుంచి ఎడగొట్టారు, నేను ఓటు కేసులో ఇరుక్కుపోయి బుట్టి బట్టలతో వచ్చేసారు, చెట్టు కింద ఉండాలని అన్నాడు. మాట్లాడితే సింగపూర్ డబ్బులు లేకుండా సింగపూర్ ఎట్ట ఇద్దండి? నా జేబులో ఉంటే హోటల్లో బిర్యానీ తింటా, డబ్బులు లేని హోటల్లో హోటల్ అట్టు కూడా తింటామా? మాట్లాడితే సింగపూర్ బస్సు తీసుకెళ్ళి ఫ్లైట్ తీసుకెళ్ళి సింగపూర్ తీసుకెళ్ళాడే. ఒక అమరావతి అదే పోలవరం ప్రాజెక్టుకి భజన చేపించి 1000 బస్సులు, ఎన్ని వేల కోట్లు. అబ్బా కొడుకు తిన్న డబ్బులే కోట్లు. అబ్బా కొడుకు తిన్న డబ్బులే హోటల్లో ఎన్ని కోట్లు చెబుతున్నారు. ఏనండి మీరు ఇంతే, మీకు తెలియకుండా ఎందుకుంది? ఇప్పుడు ఈ అభివృద్ధి పరంగా ఐటీ పరంగా వెనకబడిపోయి ప్రజలందరూ సోమరపోలు చేస్తున్నారు కదా. మరి రేపు ఓట్లు వేస్తారంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఏం ఏడిపిస్తాడా? ఇప్పుడు 5 సంవత్సరాలు ఏడ్చాడు, 14 సంవత్సరాలు ఏడిపించి ఏమి ఏడిపించాడు? 14 సంవత్సరాలు ఏడ్చాడు, ఏమి ఏడ్చాడు చెప్పు? ఏమి ఏడ్చాడు? మాట్లాడితే ఒక కొడుకుని పనికిరాని కొడుకుని ఒకటి తీసుకొచ్చి రెడ్ బుక్ ఇట్లాంటి రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని ఆడాలి. రెడ్ బుక్ లాగా ఏంటంటే నాకు రెడ్ బుక్ అంటే నేను మంచి పోతుందమ్మా నా మాటకే. అది ఏం చేస్తాడు అసలు? ఎవడు పడతాడు? ఏనుగా సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పాడు. మరి సంపూర్ణ మద్యం నిషేధం చేయలేకపోయాడు. ఫస్ట్ నుంచి మీరు ఎన్నారో మీకు ఎందుకు తెలీదు.
ఫస్ట్ నుంచి నిదానంగా తీస్తా. అంటే కొత్త బ్రాండ్లు పెట్టాడు కదా అయ్యా తీయడం జగన్ గారు కాదు, ఆడిపెట్టిన చంద్రబాబు పెట్టిన బ్రాండ్లు అవన్నీ ఆహా. లిస్టు తీరగేసుకోమను చూసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఆ లిస్టే. జగన్ రాకపోతే ఈడు మళ్ళీ మాయ చేసి జనాన్ని ఓట్లు ఇచ్చి ఈ ఫ్రీ బస్సులని, ఈ పీ సిలిండర్లని, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయన ఇక అయిపోయింది. ఆయన సీన్ కాపులందరూ ముద్రగా పద్మనాభం మంగవీటి రాదా మొత్తం జగన్కి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుని ఎవరు నమ్ముతాడండి? ఎత్తే ఇప్పుడు బీజేపీ ఎవరు అసలు ఇన్ని పొత్తులు ఎందుకండి? ఏడవలేనాడికి ఏడ్చేవాడికి ఒక్కడే చూడు సింగంలా కనపడుతున్నాడు.